పైగా మా ప్రభుత్వంలో ఉన్న పథకాలన్నీ రద్దు. ఆయన చేస్తానన్న సూపర్ 6, సూపర్ 7లు మోసాలు, ఇచ్చిన బాండ్లు చెత్తబుట్లో పడేసినాడు మేనిఫెస్టోతో కలిపి. ఈయన బీసీల మీద ప్రేమ అంటాడు. ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి, ఎవరి హయాంలో బీసీలు బాగుపడ్డారో, ఎవరికి హయాంలో బీసీలకు చిత్తశుద్ధితో మంచి జరిగింది అన్నది. మూడో సబ్జెక్ట్ గంజాయి. ఒకవైపేమో ఇలా తప్పుడు కేసులు పెడతా ఉన్నారు, రాజకీయంగా వేధింపులకు పాల్పడుతూ ఉన్నారు. ఒకవైపున ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మరోవైపు చంద్రబాబు నాయుడు గారి పాలన రాష్ట్రంలో ఎలా ఉంది అని చెప్పి ఒక్కసారి గమనించినట్లయితే ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నది ఏమిటి అని అంటే, మట్టి మాఫియా, శాండ్ మాఫియా, సిలికా, క్వాడ్సు, లాటరైటు అన్నీ మాఫియాని, లిక్కర్ మాఫియా, అధిక రేట్లకు పీపీఏలు, ప్రభుత్వ ఆస్తులను పప్పు బెల్లాలకు, వీళ్ళకి నచ్చిన వాళ్లకు, వీళ్ళ బంధువులకు కట్టబెట్టడం, అధిక రేట్లకు మామూలు రేట్లు కూడా కాదు, ఎస్ఎఫ్టీకి 22,000 దాటింది. రాజధాని ప్రాంతంలో అమరావతి పేరు చెప్పి బిల్డింగుల పేర్లు చేస్తూ ఉన్న స్కాములు, పోర్టులు చెనిక్కాయలకు బెల్లాలకు అమ్మే కార్యక్రమాలు, ఫిషింగ్ హార్బర్లు చెనిక్కాయలకు బఠానీలకు అమ్మే కార్యక్రమం, మెడికల్ కాలేజీలు చెనిక్కాయలకు బఠానీలకు అమ్మే కార్యక్రమం, విలువైన భూమి ఎక్కడ కనపడినా కానీ విశాఖపట్నంలో ఆ భూమి నిలబడి ఉండడంలా అన్ని శనిక్కాయలకు బఠానీలకు వీళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చేయడం, స్కాములు చేస్తాం. ఇవన్నీ కాక డ్రగ్సు, గంజాయి, బెల్ట్ షాపుల పేరిట లిక్కరు, అది కల్తీ లిక్కరు ప్రతి ఊరికి వ్యాపించినాయి, ప్రతి వీధికి వ్యాపించినాయి. ఈరోజు ఏ ఊర్లలో కూడా ఈరోజు ఆ స్థాయికి తీసుకుపోయినాడు చంద్రబాబు నాయుడు గారు. ఇది మాత్రమే ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్న పాలన. మన ప్రకాశం జిల్లాలో అద్దంకి నియోజకవర్గంలో జరిగిన ఘటన నిజంగా అసలు లా అండ్ ఆర్డర్ రాష్ట్రంలో ఎలా ఉంది అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్, ఉదాహరణ. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే, పోలీసు వ్యవస్థతోనే అక్రమాలను అడ్డుకోవాల్సిన యంత్రాంగంతోనే దగ్గరుండి వాళ్ళను కూడా వాటాదారులుగా చేస్తూ డ్రగ్స్, గంజాయి ఈ స్టేజ్కి తీసుకొని పోతే ఇక ప్రజలు ఎవరికి ఫిర్యాదు చేయాలి? ఇక ఎవరిని ప్రజలు నమ్మాలి? మన ప్రకాశం జిల్లా అద్దంకిలో జరిగిన ఘటన, 2 ఎస్ఐలు ప్రయాణిస్తూ ఉన్న కారు, తాజా సమాచారం ప్రకారం అయితే మత్తుతో కారు నడుపుతా ఉన్నది కూడా ఇంకో ఎస్ఐ అట. ఇది మాకు తాజాగా సమాచారం ప్రకారం తెలిసింది. ఆ మత్తులో ఒక ఆటోను ఢీకొట్టడం, ఆ డ్రైవర్ యాక్సిడెంట్ అయిన తర్వాత ఆ కారును ప్రజలు చుట్టుముట్టడం, ఆ కారులో డ్రైవర్తో సహా ఉన్న 2 ఎస్ఐలు కూడా మత్తులో ఉన్న పరిస్థితులు వాళ్ళు చూడడం, ప్రజలు చూడడం, వెనకాల సీట్లో డిక్కీలో
చూస్తే గంజాయి, లిక్కరు, పోలీస్ యూనిఫామ్ దొరకడం, ఈ విజువల్స్ చూసి నిజంగా ప్రజలంతా కూడా ఆశ్చర్యానికి గురయ్యారు, షాక్కు గురయ్యారు. ఆశ్చర్యం కూడా కాదు, షాక్కు గురయ్యారు. మనం నిజంగానే ఏపీలో ఉన్నామా లేదా కొలంబియాలో ఉన్నామా అని చెప్పి అందరికీ కూడా డౌట్లు వచ్చినాయి. రాష్ట్రంలో నిజంగా పరిస్థితులు చూసి ప్రతి ఒక్కరూ కూడా ఆందోళన చెందారు. ఆశ్చర్యం ఏమిటంటే గ్రామస్తులు ఆ జరిగిన ఘటనను వీడియోలు తీస్తూ ఉంటే అక్కడికి సిఐ వచ్చి ఆ వీడియో తీస్తూ ఉన్న గ్రామస్తులను బెదిరించడం, వీడియో తీస్తే జైల్లో పెడతాను. ఒకసారి ప్లే చేయమ్మా, అది ఒకసారి జరిగిన ఇన్సిడెంటు ఫోటోలో చూపించారు. ఫోటోలో కూడా డిస్ప్లే చేయమ్మా. ఇద్దరు ఎస్ఐలు, బల్లికురువ ఎస్ఐ నాగరాజు, సంతమాగలూరు ఎస్ఐ నాగమల్లేశ్వరరావు. యాక్షన్ అగెయిన్స్ట్ కాప్ ఓవర్ గాంజా లిక్కర్ కేస్, ఎస్ఐపై చర్యలకు సంబంధించిన వార్తలు, విఆర్కు సంతమోగులూరు ఎస్ఐ. ఈనాడు కారులో గంజాయి రవాణా ఘటన, 4 పోలీసు అధికారులపై చర్యలు. డగన్ కానికల్ అదే డీసీ కరెస్పాండెంట్, యాక్షన్ అగెయిన్స్ట్ కాప్స్ ఓవర్ గాంజా లిక్కర్ కేస్. ఓకే, బాగుంది, అంత చూస్తారు కదా. ఇంకా ఆర్గ్యుమెంట్లోకి వస్తాం. మరి ఇంత జరిగిన తర్వాత దీన్ని కవరప్ ఏ మాదిరిగా చేస్తా ఉన్నారో ఒకసారి గమనించాం. కవరప్ అనేది ఏ మాదిరిగా జరుగుతూ ఉందనంటే, డిఎస్పి అన్న మాటలు, ఒకసారి డిఎస్పి అన్న మాటలు, ఎస్పీ గారు అన్న మాటలు, ఆ తర్వాత వీళ్ళు ఎఫ్ఐఆర్ రిపోర్ట్లో వీళ్ళు ప్రస్తావించిన